సంఘంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు, హైవే అధికారులు, పోలీసులు కలిసి పరిశీలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే తీరు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు చర్చించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. సంఘంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు, హైవే అధికారులు, పోలీసులు కలిసి పరిశీలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే తీరు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు చర్చించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ రోజు ఉదయం నుంచి మన నేషనల్ హైవే అథారిటీ, అట్లాగే మన డిఎస్పీ గారు, అట్లాగే మన సంఘం ఎస్ఐ గారు, అట్లాగే ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇది ఒక ఈ నేషనల్ హైవే 67 రూట్ సర్వే, అంటే ఎక్కడెక్కడ మనకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ రోడ్డు వైడ్ మనం చేయాలా, ఇవన్నీ ఈ యొక్క కమిటీ నిర్ణయించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి ఇది ఒక సర్వే చేస్తున్నామండి. ముందు మెయిన్ ఇంకొక కారణం ఏంటంటే మాది కూడా రోడ్ సేఫ్టీ మీద కూడా కొద్దిగా ఈ లారీ డ్రైవర్లకి మేము తెలియపరిచిందంటే ఎక్కడెక్కడ ఓవర్ స్పీడ్ వెళ్లకుండా, సైడ్ వెళ్లకుండా, మెయిన్ వర్షాకాలం కాబట్టి మంచు పాగు వస్తుంటుంది కాబట్టి వాళ్ళు కూడా స్లోలో వెళ్ళాలని, అట్లాగే కారు వాళ్ళు ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తారు, వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలా, ఎలాంటి మత్తు పానీయాలు సేవించకుండా బండి నడపాలని, అట్లాగే మోటార్ సైకిల్ వారికి ముఖ్యంగా మోటార్ సైకిల్ వారికి మేము తెలియపరిచిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ కంపల్సరీ ధరించాలా, ముగ్గురిని ఎక్కించుకోకూడదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, అట్లాగే ఎలాంటి ఈ ఇయర్ ఫోన్స్ అవి వాడకుండా ఈ స్లోగా వెళ్ళాలి. మెయిన్ ఇంకొకటి ఆటో వాళ్ళకి కూడా తెలియపరిచిందంటే ఈ యొక్క వెనక సీట్ ఎందుకు కూర్చోబెట్టుకోకుండా మీ యొక్క సీటింగ్ ప్రకారం కూర్చోబెట్టుకొని మీరు ప్రయాణించాలని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం.